నమస్కారం. నింగి నేల నాది ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నృత్యం శారీరక పరిపక్వతకే కాదు మానసిక పరిపక్వతకు కూడా ఉపయోగపడుతుంది. సాంప్రదాయ నృత్యంలో కొత్త ఒరవడిని సృష్టించారు నివేదిత గారు. వివాహం అనే పవిత్ర బంధానికి నృత్య రూపకాన్ని కల్పించారు నివేదిత గారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఈ నృత్యానికి సంబంధించిన విశేషాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ నివేదిత గారు. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. సో ముందుగా చెప్పండి, వివాహ విశిష్టతను కళారూపకంగా తెలియజేయాలని చెప్పి అసలు ఎందుకు అనిపించింది మీకు? వివాహ విశిష్టత అనే ఒక నృత్య రూపకాన్ని తీసుకురావడానికి ముందుగా కారణం చెన్నై వాస్తవ్యులు కీర్తిశేషులు పిరాట్ల బాలసుబ్రహ్మణ్యం గారని ఇస్రోలో సైంటిస్ట్గా చేసి రిటైర్ అయ్యారు. ఓకే. ఆయన రిటైర్ అయిన తదనంతరం ఈ వివాహ విశిష్టత అంటే ప్రస్తుతం పెళ్ళి అంటే చేసేసుకుంటున్నాం, లక్షలు పోసి ఖర్చు పెట్టుకుంటున్నాము, ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకుంటున్నాము, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ చేసుకుంటున్నాము, కేటరింగ్ పెట్టుకుంటున్నాము, హాల్స్కి పెట్టుకుంటున్నాం. కానీ అసలు ఎందుకు ఏంటి ప్రతి దాంట్లో వాడే ప్రతి మంత్రానికి అర్థం ఏంటి, అది ఎందుకు వాడతాం, దానివల్ల మన లైఫ్లో దాని ఇంపాక్ట్ ఏంటి? మంగళసూత్రం కడతారు, ఓకే, ఆ టైంకి మంగళసూత్రం కడతారని అందరికీ తెలుసు. మంగళసూత్రం కట్టడం వల్ల దాని అంటే అది ఎందుకు ఉంచుకోవాలి మెడలో, దాని ఇంపాక్ట్ ఏంటి ఫ్యూచర్లో అనే ప్రతి అర్థాన్ని నార్మల్గా లేమ్యాన్కి అర్థమయ్యే విధంగా తీసుకురావాలనే ఉద్దేశం ముఖ్యంగా ఆయనది, సుబ్రహ్మణ్యం గారిది. ఆయన మాకు చాలా దూర బంధువు అనమాట. చాలా మందిని కాంటాక్ట్ చేశారు ఆయన కూడా, ఇలా డాన్సర్స్ని ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారా, దీన్ని ఇలా తీసుకురావాలి, ఇది నా ఇంట్రెస్ట్, మీరు కోఆపరేట్ చేస్తారా, సపోర్ట్ చేస్తారా అని. ఫైనల్గా ఎక్కడి నుంచో తెలిసింది నేను వాళ్ళ రిలేటివ్ని డాన్స్ ఫీల్డ్లోనే ఉన్నాను అని. నాకు అప్పుడు ఇంకా పెళ్ళి కూడా కాలేదు నిజానికి. 2017లో ఈ ఐడియా ఆయన నా ముందుకు తీసుకొచ్చారు. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 4 months పట్టింది దాన్ని తీసుకొచ్చి ఒక స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలంటే. సో దాని వెనకాల ఉన్న ఉద్దేశం అంతా సుబ్రహ్మణ్యం గారితే. దాన్ని నేను నా తరఫున డాన్స్ రూపంలో చూపించామన్నమాట. ఈ పర్ఫార్మెన్స్లో ఎంతమంది పాల్గొన్నారు? అంటే మీరు ఒక్కరేనా, మీతో పాటు? నేను డాన్స్ కంపోజ్ చేశాను, దాంట్లో పర్ఫామ్ కూడా చేశాను. నాతో పాటు ఒక 15 members టీం ఉంది, ప్లస్ వాద్య సహకారం, గాత్రం, వాద్య సహకారం ఒక 5 members, మొత్తం ఒక 20 to 25 members టీమ్ పర్ఫామ్ చేయడానికి సపోర్టర్. ఈ పర్ఫార్మెన్స్ డ్యూరేషన్ అంతా ఎంత ఉంటుంది? ముందుగా ఫస్ట్ టైం పర్ఫామ్ చేసినప్పుడు 1:30 వరకు వచ్చింది. దాని తర్వాత కొంచెం అంటే ఫస్ట్ పర్ఫార్మెన్స్లో అర్థమవుతుంది కదా ఎక్కడ ఎడిటింగ్స్ కావాలనేది, దాన్ని తీసుకొని 1 hour 5 minutes వరకు ఎడిట్ చేసి ఎవ్రీ పర్ఫార్మెన్స్కి 1 hour 5 minutes వరకు వస్తుంది. ఓకే. సో ఈ డ్యాన్స్ అంతా ప్రాక్టీస్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది మీకు? 4 months పట్టింది. 4 months పట్టింది. దాన్ని కంపోజ్ ఫస్ట్ దాన్ని అంటే ఆ మంత్రాలన్నీ సంస్కృతం కదా మనకు, పెళ్లి మంత్రాలని, ఆ పెళ్లి మంత్రాల సంస్కృతాన్ని తెలుగులోకి అనువదించి పాటల రూపంగా రాయాలి కదా, అవి మంత్రం కదా. సో మన లేమాన్కి అర్థం అవ్వాలంటే పాట రూపంలో రాయాలి. సో పాటల రూపంలో రాసి దానికి మళ్ళీ మ్యూజిక్ కంపోజ్ చేయాలి కదా, మ్యూజిక్ కంపోజ్ చేసి అది డాన్స్కి వచ్చి డాన్స్ చేసి స్టేజ్ మీదకి వచ్చడానికి మొత్తం ఒక 4 months పట్టింది. అంటే ఇంప్లిమెంట్ చేయడానికి, అంటే అందరి సలహాలు సూచనలు తీసుకొని ఆ టైం అంతా ఎంత పట్టింది? 6 months పట్టిందండి. 6 months పట్టింది. టోటల్గా 10 months పట్టిందా? 10 months. ఓకే. ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఇచ్చారు? అయితే నేను పిరాట్ల బాలసుబ్రహ్మణ్యం గారి ఐడియాలజీ వివాహ విశిష్టత అనేది వాళ్ళ కూతురు పెళ్ళిలోనే ఫస్ట్ టైం పర్ఫామ్ చేయాలని ఆయన అసలు తీసుకొచ్చింది కూడా. దట్ వాస్ ద డెడ్ లైన్ అనమాట. అట్లీస్ట్ నా ఆఖరి కూతురు పెళ్ళి లోపలైనా చేయాలి అని. సో వాళ్ళ కూతురు పెళ్ళిలోనే మేము ఫస్ట్ టైం పర్ఫామ్ చేసాం దాన్ని. ఓకే. సో ఎలా ఫీల్ అయ్యారు అందరూ మీ పర్ఫార్మెన్స్ చూసాక? ఇది బాలేగా ఫస్ట్ టైం నేను కంపోజ్ చేయడం అనమాట. అంతకుముందు వేరే వాళ్ళ కంపోజిషన్స్లో నేను వెళ్ళి చేసేదాన్నే తప్ప నేను కంపోజ్ చేయడం అనేది ఇది ఫస్ట్ టైం. సో డెఫినెట్లీ చాలా భయంగా శ్రద్ధగా చేశానని అనుకుంటున్నాను. అది బయటికి వచ్చినప్పుడు కూడా చాలా ఆనందించారు. అంటే ముఖ్యంగా ఎవరైతే దీనికి కావాలి, ఇది ఇలా రావాలి అని అనుకున్నారో వాళ్ళకి చాలా హ్యాపీగా ఉండింది. సో తర్వాత బయట ఆడియన్స్ నుంచి కూడా వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే అర్థమవుతుంది, ఇట్ ఈస్ పర్పస్ఫుల్ దీస్ డేస్ అని చెప్పారనమాట. సో
సో మీకు ఎలా అనిపించింది? భయం అనిపించిందా? అంటే ఆల్రెడీ మీకు నాట్యం తెలుసు, కానీ ఇలాంటి ఒక మంచి అడుగు వేస్తున్నారు. సో ఇన్ని డేస్ నుంచి ప్రాక్టీస్ చేశారు, అన్ని డేస్ ప్రాక్టీస్ చేసి దాని గురించి తెలుసుకొని ఇంప్లిమెంట్ చేశాక ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన రోజు మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ పర్ఫార్మెన్స్ డెఫినెట్లీ కొంచెం భయమే, కానీ మొత్తం పర్ఫార్మెన్స్ 1 hour 30 minutes అయిపోయిన తర్వాత నాకే అర్థమైపోయింది ఇట్ వాజ్ సక్సెస్ఫుల్ అండ్ డెఫినెట్లీ సో వెరీ మచ్ హ్యాపీ. చూస్తున్నాం మనం చాలామంది పెళ్ళైతే ఎంత త్వరగా అవుతుందో పెళ్ళి అంత త్వరగా విడిపోతున్నారు. సో అలాంటి వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది 7 years బ్యాక్ 2017లో ఫస్ట్ పర్ఫామ్ చేయడానికంటే ఒక 1 year ముందర ఐడియా వచ్చింది అనుకున్నా కూడా 2016లో వచ్చినప్పుడు ఇన్ని డివోర్స్ కేసెస్ కానీ లేదా ఇంత సెపరేషన్ కానీ ఇంత వెస్ట్రన్ కల్చర్ కానీ అప్పటి లేదనే చెప్పొచ్చు, అంటే నాకు తెలిసినంత వరకు. సో ఆఫ్టర్ 7 years మేబీ ఇప్పుడు ఇంకా బాగా ఎక్కువైంది. సో ఎన్ని పెళ్ళిళ్ళు అవుతుంటే అంత ఆల్మోస్ట్ అన్ని ఈక్వల్ డివోర్స్ కేసెస్ కూడా కనిపిస్తున్నాయి మనకి. సో మేబీ అప్పటికంటే కూడా దాన్ని ఇప్పుడు అప్బ్రింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. మొన్న లాస్ట్ ఏప్రిల్లో పెర్ఫామ్ చేశాం విజయవాడలో. అప్పుడు దెన్ ఐ రియలైజ్ ఇది వెరీ మచ్ ఇప్పుడు సొసైటీకి అవసరమైన కాన్సెప్ట్. చాలా ఎక్స్టెన్సివ్గా దీన్ని పెర్ఫామ్ చేస్తే చాలా ఆడియన్స్కి ఎక్కువ రీచ్ అవుతే దెన్ ద పర్పస్ ఇస్ సాల్వ్డ్ కదా. ఈ అంటే బాలే ఉద్దేశమే అది, అర్థం తెలుసుకోవాలి, అర్థం తెలుసుకుని పెళ్లి చేసుకోవాలి అనేది బాలే ఉద్దేశం. సో పెళ్లి చేసుకునే వాళ్ళలో ఒక 4-5 కూడా దాన్ని విని లేదు దాన్ని చూసి వాళ్ళ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే దెన్ ఇట్ ఇస్ పర్పస్ఫుల్ కదా. మీరు పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఎవరైనా మీకు పర్సనల్గా కానీ పర్ఫార్మెన్స్ ఇచ్చిన చోట కానీ ఎవరైనా వచ్చి చెప్పారా అంటే ఇంత బాగా చెప్తున్నారు, సో ఎవరైనా రియలైజ్ అయ్యారా పోనీ అంటే మీ దృష్టికి వచ్చాయా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏవైనా? అంటే రియలైజ్ అయినవి రాకపోయినా ఇది న్యూ కాన్సెప్ట్ అని, ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పెర్ఫామ్ చేయడం అని మాత్రం రీసెంట్గా చేసిన పెర్ఫార్మెన్స్ తర్వాత కూడా ఫీడ్బ్యాక్ వచ్చింది. అయితే అంటే వెరీ మచ్ ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో జరుగుతున్న ఇన్సిడెంట్స్కి వెరీ మచ్ ఇంపార్టెంట్ మీరు ఇది తీసుకురావడము అనేది అయితే వచ్చింది. ఓకే, అలాగే ఇప్పుడు మీరు కూచిపూడి ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? నేను నా 3rd క్లాస్లో ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను క్లాస్కి. మీ ఇంట్రెస్టా పేరెంట్స్ ఇంట్రెస్టా? మా అమ్మగారి ఇంట్రెస్టే. ఫస్ట్ బిగిన్ చేయడం అయితే నాకు అసలు ఐడియా కూడా లేదు తీసుకెళ్ళి డాన్స్ క్లాస్లో జాయిన్ చేస్తున్నారని. ఓకే బయటికి వెళ్దామంటే వెళ్తున్నాం, సడన్గా తీసుకెళ్ళి డాన్స్ క్లాస్లో చూపించారనమాట, క్లాస్లో జాయిన్ చేస్తున్నా అని. ఫ్రమ్ దెన్ అప్పటి నుంచి నేను కంటిన్యూ చేశాను ఆపకుండా. 10th ఇంటర్ ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. రీసెంట్గా 2-3 years బ్యాక్ వరకు కూడా క్లాసెస్కి అయితే వెళ్ళాను. ఒక 2 years నుంచి నేను నేర్చుకోవడం పాజ్ చేశాను అనమాట. ఓకే, అమ్మగారు కూడా చేస్తారా లేదు అంటే మీరు చేయడం ఇంట్రెస్టా? నేను చేయడం ఇంట్రెస్ట్, అంటే వాళ్ళు నేర్చుకోలేకపోయారు, సో నాకు నేర్పిద్దాం అనుకున్నారు. సో ఎలా ఫీల్ అయ్యారు మరి మీరు క్లాస్లో జాయిన్ చేసినప్పుడు? అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండిందా అప్పుడు? ఇంట్రెస్ట్ లేకపోవడం అనేది ఎప్పుడు లేదు, బట్ ఒక్కొక్కసారి చిన్న ఏజ్ కదా 3rd క్లాస్ అంటే అప్పుడేం తెలీదు, చెప్పారు చేస్తున్నాం అంతే. ఒక 1-2 years అయితే ఎప్పుడైతే నేను పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశానో ఇవ్వడము అప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. ఫ్రమ్ దెన్ వదిలేకుండా నేను కంటిన్యూ చేశాను. సో ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది నేర్చుకుంటున్నారు? ప్రస్తుతంకి 75 members ఉన్నారండి క్లాస్. ఓకే, సో మీరు ఒక ఫౌండేషన్ కూడా స్థాపించారని చెప్పి, శ్రీ నటేశ్వరి ఫౌండేషన్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అని 2016లో ఎస్టాబ్లిష్ చేశాము. ఓకే, కోవిడ్ ముందర వరకు కౌంట్ వచ్చి 125 members ఉన్నారు. కోవిడ్ 2 years ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాను, తర్వాత మళ్ళీ ఆఫ్లైన్కి స్విచ్ అయిన తర్వాత ఇప్పుడు కరెంట్ కౌంట్ 75+ ఉన్నారు. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? నేను MBA చేశాను అకాడమిక్స్ వైజ్. డాన్స్లో MA చేశాను పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను డెలాయిట్లో కంప్లైంట్స్ అనలిస్ట్గా వర్క్ చేస్తున్నాను అండ్ వీకెండ్స్ డాన్స్ క్లాసెస్. సూపర్. సో MA చేశారు, ఎక్కడ చదువుకున్నారు చదువంతా కూడా? నేను మొత్తం నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లోనే చేశారా? సో అప్పుడు చదువుతున్నప్పుడు కూడా నేర్చుకుంటూ ఉన్నారు కదా, సో ఎలా బ్యాలెన్స్ అయ్యేది? టైం ఉండేదా, సరిపోయేదా టైం? కాలేజ్ ఈవినింగ్ 6 మేబీ మ్యాక్సిమం 6, ఇంటర్ అయితే 6, అదర్వైజ్ 5-5:30. ద నెక్స్ట్ థింగ్ నేను వెళ్ళేది డాన్స్ క్లాస్కి. సో ఎప్పుడైనా అవుట్ స్టేషన్ పెర్ఫార్మెన్సెస్కి వెళ్ళినా కూడా ఫస్ట్ డే కాలేజ్లో పర్మిషన్ తీసుకుని పెట్టుకుని
పర్ఫార్మెన్సెస్ చేసుకునేదాన్ని. ఓకే, సపోర్ట్ ఉండేది కాలేజ్లో కూడా. ఉండేది. ఓకే, ఇప్పుడు జాబ్ చేస్తున్నారు, డెలాయిట్లో చేస్తున్నారు. సో ఇప్పుడు ఎలా ఫ్యామిలీలో ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇప్పుడు జాబ్ ఎలా అంటే వీకెండే కదా మీకు దొరికేది, వీక్ ఆఫ్ అంటే వీకెండ్లోనే దొరుకుద్ది, అప్పుడు కూడా డ్యాన్స్ క్లాసెస్ ఇవన్నీ ఎలా? అంటే నేను మేనేజ్ చేస్తున్నాను అనడం కంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎక్కువ ఉందని చెప్పాలి. అమ్మ వాళ్ళు కానీ అటు అత్తయ్య వాళ్ళు కానీ, నా చిన్న పాప, సో తనని చూసుకుంటేనే నేను క్లాస్కి రాగలను. సో ఆల్టర్నేట్గా అమ్మ కానీ అత్తయ్య కానీ చూసుకుంటుంటారు. అండ్ వీకెండ్ ఈవినింగ్స్ కాబట్టి ఈవినింగ్స్ క్లాస్ తీసుకుంటా, రెస్ట్ ఆఫ్ ద డే పర్సనల్ టైం. సో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారన్నారు ఇప్పుడు మీ దగ్గర? 75 మెంబర్స్ ఉన్నారు. ఓకే, వీళ్ళకి ఎలా ఉంటాయి క్లాసెస్ అనేవి? వీళ్ళకి వీక్లీ 2 days ఉంటుంది. ఈవినింగ్ 6 to 9 o'clock వరకు ఉంటుంది. 3 బ్యాచెస్ వైజ్ ఆఫ్టర్ స్కూల్ కాలేజ్ బ్యాచెస్ వైజ్ వస్తారనమాట. అంటే బిగినర్స్, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళు, సీనియర్స్ 3 బ్యాచెస్లో వస్తారు. ఓకే, ఇప్పుడు వీళ్ళు నేర్చుకోవాలనుకుంటే ఫీ ఏదైనా పే చేయాలా మీ దగ్గర? మంత్లీ బేసిస్లో ఫీ పే చేస్తారండి. ఒక స్కాలర్షిప్ స్కీమ్ లాగా 2-3 ఎవరైతే ఎకనామికలీ వీకర్ ఉన్నారో వాళ్ళకి ఇయర్లీ బేసిస్ మీద స్కాలర్షిప్ ఇచ్చి ఫ్రీగానే నేర్చుకుంటారు వాళ్ళు. ఓకే, ఎలా ఇస్తారు స్కాలర్షిప్ అనేది? అంటే వాళ్ళ టాలెంట్ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, ఎట్లా వస్తున్నారు క్లాస్కి, ఎంత స్పీడ్గా గ్రాస్ప్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలి, కంటిన్యూ చేయాలి అనే దాన్ని అబ్జర్వ్ వాళ్ళంతా ఎలా వెరిఫై చేస్తారు అసలు? యూజువల్గా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా స్కాలర్షిప్స్ ఉంటాయి వీటికి. CCRT అనే ఇన్స్టిట్యూషన్ స్కాలర్షిప్స్ ఇస్తుంది. సో CCRTకి కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నేర్చుకునే వాళ్ళు. అయితే మినిమం 5 years ఆఫ్ లెర్నింగ్ ఉండాలి CCRTకి అప్లై చేసుకోవాలంటే. సో వాళ్ళు క్వాలిఫై చేస్తారు, అప్లికేషన్స్ అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్స్ కూడా ఎవ్రీ ఇన్స్టిట్యూట్ నుంచి 3 స్టూడెంట్స్నే సెలెక్ట్ చేస్తారనమాట. ఓకే, అంటే ఓన్లీ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికే 3 స్టూడెంట్స్. ఆ 3 members వస్తే ఒకరికి వస్తుంది లేదా ఇద్దరికి వస్తుంది. సో వీళ్ళకి ఎలా ఉంటుంది ఎగ్జామినేషన్ అంతా కూడా? వీళ్ళకి ఒక పర్టిక్యులర్ సిలబస్ ఉంటుంది, వాళ్ళ ఏజ్ సెట్ని బట్టి ఒక సిలబస్ ఉంటుంది. దాంట్లోంచి ఒక సాంగ్ పిక్ చేసుకొని వాళ్ళు పర్ఫామ్ చేయాలి ఆ రోజు. దానికి సంబంధించిన థియరిటికల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, రిటర్న్ ఎగ్జామ్స్ ఏమి ఉండవు? ఈ స్కాలర్షిప్కి అయితే రిటర్న్ ఎగ్జామ్ ఏం లేదు. సో మీ దగ్గర కూడా అలాంటి స్టూడెంట్స్ ఉన్నారా? స్కాలర్షిప్ వచ్చాయా ఎవరికైనా? లాస్ట్ ఇయర్ అప్లై చేసినప్పుడు 3 ఒకరు సెలెక్ట్ అయ్యారు CCRT స్కాలర్షిప్కి. వాళ్ళకి అంటల్ 18 years వరకు గవర్నమెంట్ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది డాన్స్ నేర్చుకోవడానికి. అండ్ ఎవ్రీ ఇయర్ ఇంకా అప్లై చేస్తున్నారు. ఓకే, ఈ స్కాలర్షిప్ రావాలంటే డెఫినెట్గా చదువుకున్న వాళ్ళు అయి ఉండాలా పిల్లలు కూడా? అసలు అంటే ఇది డాన్స్కి సంబంధించింది కదా, సో ఎడ్యుకేటెడ్ అయి ఉండాలంటారా? ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అంతా చూడరు అప్లికేషన్స్కి. వాళ్ళు 5 years నుంచి దీంట్లో లెర్నింగ్ ఎట్లా ఉంది అనేది వెరిఫై చేసుకుంటారు. దాన్ని బేస్ చేసుకునే ఇస్తారు. మోర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏం వెరిఫై చేయరు అనమాట. ఓకే, అదే చాలా మందికి ఉంటుంది కదా, అంటే ఎడ్యుకేషన్కి ఫినాన్షియల్గా లోగా ఉంటారు, బట్ నాట్యం అనేది నేర్చుకోవాలన్న ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి కూడా అట్లాంటి వాళ్ళకి బేసిక్గా గవర్నమెంట్ సపోర్ట్ చేయడం కోసమే ఇది ఆల్ ఓవర్ ఇండియా ఎవ్రీ ఇయర్ 650 అప్లికేషన్స్కి ఇస్తారు వాళ్ళు స్కాలర్షిప్. దాంట్లోనే అన్ని క్లాసికల్ డాన్స్ ఫామ్స్ వస్తాయి, అంటే ఓన్లీ కూచిపూడి రాదు. అన్ని క్లాసికల్ ఫామ్స్కి ఆల్ ఓవర్ ఇండియా 650 ఇస్తారనమాట స్కాలర్షిప్స్. ఓకే, మీరు ఇంకా కూచిపూడి కాకుండా ఇంకేం నేర్చుకున్నారు? సింగింగ్ అలా ఏమన్నా నేర్చుకున్నారా? అంటే నేను MA చేసేటప్పుడు మ్యూజిక్ అనేది ఒక పేపర్ మాకు, సో ఆబ్వియస్గా నేర్చుకోవాలి సంగీతం బేసిక్స్ అన్నీ అక్కడ మ్యూజిక్లో అక్కడ నేర్చుకున్నాను MA చేసేటప్పుడు. పాడతారా పాటలు మీరు? డాన్స్కి సంబంధించిన వరకే పాడతాను. టీచ్ చేసేటప్పుడు ఎంత అవసరమో అంతే పాడతాను. ఓకే, అదే 1-2 లైన్లు పాడగలరా? పాడడం తక్కువే అండి. ఓకే, సరే. ఇంకా పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉంటారా మీరు? ఎక్కడెక్కడ ఇస్తూ ఉంటారు, ఎక్కడికి వెళ్తూ ఉంటారు? నేను పర్సనల్గా ఆల్మోస్ట్ ఒక 12 years కంటిన్యూస్ రిగరస్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. ఆల్ ఓవర్ ఇండియా 200+ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. అదర్ స్టేట్స్లో అంటే ముంబై వెళ్ళాము, కర్ణాటక, నాగ్పూర్, డిఫరెంట్ స్టేట్స్లో వెళ్ళి పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. అండ్ ఎప్పుడైతే టీచింగ్ స్టార్ట్ చేశానో ఇప్పుడు వీళ్ళు కూడా ఆపర్చునిటీ వస్తుంది పర్ఫామ్ చేయడానికి.
డిఫరెంట్ స్టేట్స్లో అంటే షిరిడీకి వెళ్ళాము గురు పౌర్ణిమ అప్పుడు షిరిడీలో పర్ఫామ్ చేసామన్నమాట. ఓకే. ఇంకా కొన్ని అప్లికేషన్స్ పెట్టున్నాము. ఇక్కడ యాదగిరిగుట్టలో కూడా పర్ఫామ్ చేశారు, 3 years పర్ఫామ్ చేశారు కంటిన్యూస్గా బ్రహ్మోత్సవాలకి. అలాగే ఇప్పుడు ఈ వివాహ విశిష్టత గురించి ఇంకా ఎక్కడైనా పర్ఫామ్ చేసే ఆలోచనలు ఉన్నాయా? అవునండి, తిరుపతిలో పైన తిరుమలలో నాద నీరాజనం వేదిక మీద పర్ఫామ్ చేయాలని ఒక గోల్ అయితే ఉంది. ప్రస్తుతం అప్కమింగ్ గోల్, అప్లికేషన్ పెట్టున్నాం, వెయిటింగ్ ఫర్ ద కాల్. అక్కడ అది కాకుండా ఇక్కడ ఇన్స్టిట్యూట్ది 10th anniversary చేద్దాం అనుకుంటున్నాము. సో 10th anniversaryలో కూడా బేసిక్గా ఈ బ్యాలెనే తీసుకురావాలని అనుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు కూచిపూడి నృత్యం విషయానికి వస్తే కనుక అందరికీ సెట్ అవ్వదు. అటైర్ కానీ అదంతా కూడా ఎక్స్ప్రెషన్స్ అన్నీ క్యారీ చేయాలి. భరతనాట్యం, కూచిపూడి, అఫ్కోర్స్ ఏ డ్యాన్స్కైనా మస్ట్, బట్ దీనికి మన ఫేస్లో కనిపిస్తాయి ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా. సో డ్యాన్స్తో పాటే వస్తాయా అవి? డాన్స్ నేర్చుకుంటుంటే దాంతోపాటే ఎక్స్ప్రెషన్స్ కూడా నేర్పిస్తారనమాట. అంటే అభినయం అనేది వన్ ఆఫ్ ద పార్ట్ డాన్స్లో. అంటే నువ్వు కాళ్ళు చేతులు ఎలా కదపడం నేర్పిస్తారో అభినయం కూడా అలా నేర్పిస్తారు. సో దానికి కూడా ఇది నేర్చుకున్న వాళ్ళకి అది కూడా ఆటోమేటిక్గా నేర్పిస్తారు. సో స్టెప్స్ని బట్టి స్టెప్స్ని బట్టి పార్ట్ అయితే దాని అర్థంని బట్టి, ఆ సెంటెన్స్ అర్థంని బట్టి ఎక్స్ప్రెషన్. ఓకే. అలాగే ఇప్పుడు వెస్ట్రన్ డ్యాన్స్ అయితే చాలామంది చేస్తూ ఉంటారు, కూచిపూడి, భరతనాట్యం చాలా తక్కువ కదా. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటారు? అంటే కూచిపూడి, భరతనాట్యం నేర్చుకోవడానికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటారు? క్వాలిటీస్ అంటే బేసిక్ క్వాలిటీ నా ఉద్దేశంలో ఇంట్రెస్టే ఫస్ట్ బేసిక్ క్వాలిటీ వాళ్ళు నేర్చుకోవడానికి. వెస్టర్న్ తక్కువ, క్లాసికల్ ఎక్కువ అని కాదు, ఏదైనా డాన్సే. ఇట్ విల్ అల్టిమేట్లీ డాన్స్ నేర్చుకుంటే ఏమొస్తుందంటే ఫస్ట్ ఇన్నర్ సోల్ హ్యాపీగా, దట్ ఈస్ ది ఫస్ట్ థింగ్. సో వెస్టర్న్ అంటే ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వెస్టర్న్ సెలెక్ట్ చేసుకుంటారా, క్లాసికల్ సెలెక్ట్. వాళ్ళు క్లాసికల్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే ఇది క్లాసికల్కి ఎప్పుడైనా హిస్టరీ ఆరిజిన్ ఉంటుంది కదా. సో వాళ్ళు పురాణాలు, వేదాలు దాన్ని బేస్ చేసుకొని వచ్చింది క్లాసికల్ డాన్స్. క్లాసికల్ డాన్స్ని బేస్ చేసుకొని వచ్చిందే వెస్టర్న్ డాన్స్. సో క్లాసికల్ బేస్ ఉంటే వాళ్ళు ఏదైనా చేసేయగలరు, వెస్టర్న్ కూడా ఈజీగా చేస్తారు. సో కానీ వెస్టర్నే బేస్ ఉంటే క్లాసికల్ చేయడం కష్టం ఎప్పుడైనా. సో క్లాసికల్ డాన్స్, ఏ డాన్స్ అయినా, ఇన్ఫ్యాక్ట్ భరతనాట్యం, కూచిపూడి, 8 forms ఆఫ్ క్లాసికల్ డాన్స్లో ఏది బేస్ ఉన్నా కూడా దే కెన్ ఈజీలీ డూ వెస్టర్న్ అనమాట. ఓకే. అలాగే నివేదిత గారు, మనం చూసినట్లయితే ఇప్పుడు వెస్టర్న్ డాన్స్కి పేరెంట్స్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, క్లాసికల్ డాన్స్కి చాలా తక్కువ చూస్తాం మనం. సో రీజన్ ఏంటంటారు మీ దృష్టిలో? క్లాసికల్ డాన్స్ అయితే ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ ఐడియాలజీ కానీ ఏంటంటే మినిమం వాళ్ళకి మన హిస్టరీ కానీ మన కల్చర్ గురించి కొంచెమైనా వాళ్ళకి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి పేరెంట్స్కి. అంటే కొంతమంది ఏంటంటే పిల్లలకే ఇంట్రెస్ట్ ఉంది, మేబీ ఆ అటైర్ ఇంట్రెస్ట్ ఉంది, ఆ డ్రెస్ వేసుకోవాలి, ఆ ఆర్నమెంట్స్ పెట్టుకోవాలి, ఇది ఒక ఆస్పెక్ట్. అది కాకుండా పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉండాలంటే వాళ్ళకి మన కల్చర్, మన పురాణాస్ మీద కొంచెమైనా అవగాహన ఉండాలి, లేదా వాటికి పిల్లల్లో అందించాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. సో ఎక్కువ వెస్టర్న్ సపోర్ట్ చేస్తున్నారని నేనైతే అనుకోను, ఎందుకంటే నేను చూస్తున్నాను వెస్టర్న్ మోస్ట్లీ అది ఇంట్రెస్ట్ ఆఫ్ కిడ్స్ అనమాట. కిడ్స్కి ఇంట్రెస్ట్ ఉందని వెస్టర్న్లో జాయిన్ చేస్తారు తప్ప యాజ్ ఎ పేరెంట్ వాళ్ళకి క్లాసికల్ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇక్కడున్న పిల్లలందరికీ, వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా వాళ్ళ ఆరిజిన్ మీద, వాళ్ళ కల్చర్ మీద ఉన్న రెస్పెక్ట్తో వచ్చి క్లాసికల్ డాన్స్లో జాయిన్ చేయడం అనేది నేను అబ్జర్వ్ చేస్తున్నాను. సో మీరు ఇప్పుడు కూచిపూడి, భరతనాట్యం, కథాకళి ఇలా ఉంటాయి కదా, సో మీరు ఎందులో ఎక్కువ ప్రావీణ్యం కలిగి ఉన్నారు? నేను నేర్చుకుంది కూచిపూడియే, ఫస్ట్ నుంచి నేర్చుకున్నది, దాన్ని కంటిన్యూ చేసింది కూడా కూచిపూడి ఆర్ట్ ఫామ్లోనండి. మిగతావన్నీ కూడా థియరిటికల్ ఆస్పెక్ట్స్ మాత్రమే నేను చదువుకున్నాను ఎగ్జామినేషన్ వైజ్. అదర్వైజ్ ప్రాక్టికల్గా ఫస్ట్ నుంచి 20 years నుంచి నేర్చుకుంది దాని ఫీల్డ్లో ఉన్నది కూచిపూడిలోనే. క్లాసికల్ డ్యాన్స్ చూస్తే ఫస్ట్ మెయిల్ ఉండేవాళ్ళు, తర్వాత మెయిల్ తగ్గిపోయి ఇప్పుడు ఫీమేల్ ఎక్కువ ఉన్నారు. సో క్లాసికల్ డ్యాన్స్ ఎందుకు మెయిల్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండట్లేదు అంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే కూచిపూడి అయితే బేసిక్గా మేల్ ఓరియంటెడ్ డాన్స్ ఫామ్. మగవాళ్ళే ఆడవేషం వేసుకొని చేసేదానికి
మోస్ట్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉన్న ఆర్ట్ ఫామ్ అంటే కూచిపూడి. రెస్ట్ ఆఫ్ ది డాన్స్ ఫామ్స్ కంటే కూడా కూచిపూడిలో ఏంటంటే అసలు ఆడవాళ్ళు చేసేవాళ్ళే కాదు. ఏదైనా ఆడవాళ్ళ గెటప్ వేసుకోవాలంటే మగవాళ్ళే ఆడవాళ్ళ గెటప్ వేసుకొని చేయడమే. ఇప్పటికీ కూడా కూచిపూడి ఊరిలో, విజయవాడ దగ్గర ఉన్న కూచిపూడి ప్రాంతం ఊరిలో ఇప్పటికీ కూడా ఆ కల్చర్ని కంటిన్యూ చేస్తున్నారు. మగవాళ్ళే ఈ ఆడవాళ్ళ వేషం వేసుకొని. అంటే అర్థం ఏంటంటే అప్పుడు ఆడవాళ్ళు లేరు, డాన్స్ నేర్చుకునే వాళ్ళు ఆడవాళ్ళు కాదు, ఓన్లీ మగవాళ్ళు కాబట్టే చేసేవాళ్ళు. యాజ్ టైం గోస్ ఆన్ అది కొంచెం కొంచెం లేదా ఆడవాళ్ళు కూడా నేర్చుకోవాలని ఎప్పుడైతే ఆడవాళ్ళు కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేశారో ఈక్వల్గా మగవాళ్ళు కూడా నేర్చుకున్న రోజులు కూడా కొన్ని రోజులు ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఓన్లీ మనం ఎక్కువ 98% చెప్పొచ్చు, నాకు తెలిసి 98% అమ్మాయిలనే చూస్తున్నాం, ఆడవాళ్ళనే చూస్తున్నాం. బేసిక్ ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు, ఒక భయం ఏంటంటే మగవాళ్ళలో కొంతమంది ఏంటంటే ఈ డాన్స్ ఫామ్ నేర్చుకోగానే కొన్ని ఆడవాళ్ళ క్యారెక్టర్స్ వచ్చేస్తాయి, ఆడవాళ్ళ ఫీచర్స్ వచ్చేస్తాయి, వాళ్ళలా బిహేవ్ చేస్తారు అని కొంచెం ఈ ఫిలిం ఇండస్ట్రీ వాటిల్లో కూడా బాగా ఇంప్రెషన్ పడిపోయింది అనమాట. వాళ్ళలా మారిపోతారంటే సో ఈ మగవాళ్ళకి ఏంటంటే భయం అనమాట, అమ్మో నేను అలా మారిపోతానేమో, నాకొద్దు క్లాసికల్ డాన్స్ అని. ఇది చాలా 99% నేను అబ్జర్వ్ చేశాను. అయితే చాలామంది ఉన్నారు ఎవరంటే వాళ్ళ పర్సనల్గా కానీ దేనికి కానీ డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. అంటే ఒక డాన్స్ ఫామ్ నేర్చుకోవడం వల్ల వాళ్ళు అలా మారిపోవడము అలా ఏం జరగదు. చాలా ఇప్పుడు అంతే చూసిన మనం ఎప్పుడు డాన్స్ హిస్టరీ తీసుకుంటే మనకు అన్ని మగవాళ్ళ పేర్లే కనిపిస్తాయి, ఎక్కడ అసలు అమ్మాయిల పేర్లు చాలా కూచిపూడికి అయితే కనిపించారు. ఇంకా భరతనాట్యంకి రుక్మిణీదేవి, అరుండేల్ వాళ్ళందరూ కృషి చేశారు, కానీ ముఖ్యంగా కూచిపూడి కృషి చేసిన వాళ్ళందరూ మగవాళ్ళే. భాగవతులు అంటారు వాళ్ళని, వాళ్ళే. సో ఇప్పుడు వాళ్ళు కూడా వస్తున్నారు, లేరని కాదు, ఇప్పుడు వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు, కానీ చాలా తగ్గిపోయింది. మెయిన్ రీజన్ అయితే మేబీ ఆడవాళ్ళలాగా మారిపోతామేమో, మనకు ఆ ఫీచర్స్ వచ్చేస్తాయేమో, అలా బిహేవ్ చేస్తే వేరే వాళ్ళు చూసి ఏమనుకుంటారు, ఇది కమెంట్ చేస్తూ ఉంటారు అనేదే బేసిక్ రీజన్ రాకపోవడానికి. ఓకే, మీ దగ్గరికి ఎవరైనా చిన్నపిల్లల్ని, అబ్బాయిలని ఎవరైనా పంపించారా? ఇప్పటిదాకైతే నా దగ్గరికి ఎవరు రాలేదండి. ఒకవేళ ఒక్కరిద్దరు వచ్చారు కొన్ని ఇయర్స్ బ్యాక్, ఒక 2-3 years బ్యాక్. ఒక 2 classes వచ్చా అందరు అమ్మాయిలే ఉన్నారు, నేను నేర్చుకోని అని చెప్పి డ్రాప్ అయిపోయారు అనమాట. సో అలాగే ఇప్పుడు నృత్యానికి సంబంధించి ఒక నర్తకికి అన్ని శాస్త్రాలు తెలియాలి అని చెప్పేసి మీకు స్లోగన్స్లో ఉంటుందంట కదా, సో ఆ స్లోగన్స్ ఏమైనా మా కోసం వినిపించగలరా? ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాధితం శివం. ఇది నాట్యశాస్త్రంలో మనకు చెప్పబడే శ్లోకం అనమాట. ఆంగికం అంటే మనం మొత్తం బాడీ లాంగ్వేజ్, అంటే కాళ్ళు చేతులు ఏవి ఎక్కడ కదపాలి అనే ఒక అవగాహన అనమాట. అంటే ఎక్కడో పెట్టేస్తే ఇది ఇక్కడ పెట్టి ఇది ఇక్కడ పెట్టగానే డాన్స్ అయిపోదు కదా, అలా. ఆంగికం. తర్వాత వాచికం అంటే మాట, స్పీచ్, లేకపోతే గాత్రం. అంటే ఒక డాన్స్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ మ్యూజిక్ కదా, సో వాచికం దాని అవగాహన. అంటే ఏదో ఒకటి పాడడం కాదు, పాడిన దానికి అర్థం తెలుసుకోవాలి ఫస్ట్, అర్థం తెలుసుకున్న దాన్ని కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయాలి. ఆహార్యం అంటే అటైర్ అనమాట. మీరు అడిగినట్టు డాన్స్ ఉంటుంది, డ్రెస్ ఆర్నమెంట్స్, జడ, ఇవన్నీ. సో ఇవన్నిటినీ సిగ్నిఫై చేసేదే కూచిపూడి డాన్స్ అని నాట్యశాస్త్రంలోనే చెప్పబడ్డ శ్లోకం అనమాట. సో ఒక డాన్సర్కి ఒక సంగీతం మీద అవగాహన ఉండాలి, ఆ సంగీతంలో ఆ వాక్యంలో ఉన్న పదాల మీద అర్థం తెలిసి ఉండాలి. ఇవన్నీ చేస్తేనే ఒక డాన్స్కి కంపోజ్ చేయగలం అన్నమాట ఎవరైనా కూడా. సరే నివేదిత గారు, ఇప్పుడు ఈ స్లోగన్ చెప్పారు కదా, అలాగే కూచిపూడి అనగానే మనకి గుర్తొచ్చే, అంటే మనకి అన్నకన్నా మీకు గుర్తొచ్చే స్లోగన్స్ ఏదైనా చెప్తారా ఒకటి? మామూలుగా కూచిపూడి అనగానే కూచిపూడి అంటే భామాకలాపం అంటే కూచిపూడి లాగా ఎప్పటికీ అది ఉండిపోతుంది. అయితే సిద్ధేంద్ర యోగి రచించిన భామాకలాపంలో ప్రత్యేకత ఏంటంటే సత్యభామ అంటే కృష్ణుడి భార్య సత్యభామ, ఆవిడ గురించి చెప్పడం అన్నమాట భామాకలాపం అంటే. దాదాపు అది ఒక 3 గంటల యక్షగాన ప్రక్రియ. ఇప్పుడు కూడా దాన్ని అలాగే ప్రదర్శిస్తున్నారు, ఆడియన్స్ కూడా అలాగే దాన్ని తీసుకుంటున్నారు. అయితే భామాకలాపంలో ఫస్ట్ స్టార్టింగే కూచిపూడిలో కానీ ముఖ్యంగా భామాకలాపంలో ఇంపార్టెన్స్ ఏంటంటే సత్యభామ తనెవరు,
అసలు అందరికీ తెలుసు సత్యభామ అంటే అబ్బా పొగరు ఆమెకి, అదొక్కటే ఆస్పెక్ట్ తెలుసు. ఓ సత్యభామ అంటే ఆమెకు చాలా పొగరు అని. అయితే ఆమె ఏంటి అసలు, ఆమె ఎవరు, ఎక్కడి నుంచి అంటే స్వాగతం గురించి, అంటే తన సెల్ఫ్ గురించి తను ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది ప్రవేశ దరువు అంటారనమాట. సో కూచిపూడిలో ఇంపార్టెన్స్ ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళు ఎలా చెప్పుకుంటారు అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట భాగవతులు. ఓకే, ఆ స్లోగన్ చెప్తారా మాకోసం ఒకటి? స్లోగన్ అంటే అది పాటతో స్టార్ట్ అవుతుంది. ఓకే. సత్యభామనే సత్యభామనే భామనే 16,000 కోమలోలందరిలోన, భామనే 16,000 కోమలోలందరిలోన. అంటే నేను 16,000 మందిలో నేను ఒక్కదాన్ని అని ఆమె ఎలా చెప్పుకుంటుంది అనేది దాన్ని చూపించడమే కూచిపూడికి ఉన్న ఇంపార్టెన్స్. చాలా బాగా వాడారు తెలుసా, చాలా క్యూట్గా వాడారు. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు కూచిపూడి విషయానికి వస్తే కనుక ఎన్ని ఇయర్స్ నుంచి పిల్లలు నేర్చుకుంటారు? మినిమం 6 years ఉండాలండి. కూచిపూడి మామూలుగా శాస్త్రాలు చెప్పిన ప్రకారం కూడా 6 years నుంచి 6 కంప్లీట్ అయి ఉంటే వాళ్ళకి ఫిజికల్గా మెంటల్గా దే ఆర్ రెడీ టు లెర్న్ ది డాన్స్ అనమాట. సో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ 6 కంప్లీట్ అయిన పిల్లలే అంటారు. ఈ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతారు కదా పిల్లలు. అంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ క్యారీ చేయాలి కదా. సో వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతాయి, తొందరగా యాప్ చేసుకోగలుగుతారా వాళ్ళు? స్టార్టింగే ఎక్స్ప్రెషన్స్ అంటే తీసుకోలేరు. ఎక్స్ప్రెషన్స్ తీసుకొని అది అర్థం చేసుకోవాలంటే వాళ్ళకి అట్లీస్ట్ ఆ ఏజ్, ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ రావాలి. సో మేబీ 7th 8th క్లాస్ వరకు వాళ్ళకి టైం పడుతుంది. అంటే ఆ అర్థం తెలుసుకొని దాన్ని చూసి పర్ఫామ్ చేయాలంటే అప్పటి వరకు వాళ్ళు బేసిక్గా బాడీ ఫ్లెక్సిబిలిటీ అవన్నీ అప్పటి వరకు కవర్ అవుతాయి. దాంతో పాటు ఎక్స్ప్రెషన్స్ అంటే మనం చెప్తే నేర్చుకునేది 7th క్లాస్ వరకు చేస్తారు. తర్వాత వాళ్ళ ఓన్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే నాలాగా వాళ్ళు చేయకూడదు, లేదా నేను శోభానాయుడు గారిలా చేయకూడదు కదా. ఎవరి సిగ్నిఫికెన్స్ వాళ్ళకు ఉండాలి. సో అది వాళ్ళకి రావాలంటే ఒక 15-16 years వస్తే వాళ్ళు వాళ్ళ సెల్ఫ్గా ఎలా పర్ఫామ్ చేస్తారు, వాళ్ళ ఓన్గా ఎక్స్ప్రెషన్స్ ఎలా చేస్తారు అనేది అప్పటిదాకా గురువు ఏది చెప్తే ఎలా చెప్తే అలా చేయడం అనేది అప్పటిదాకా సాగుతుంది. సో మీ ఎక్స్పీరియన్స్లో అంటే ఇప్పుడు మీరు 15-16 years పిల్లలు నేర్చుకోగలుగుతారు అన్నారు కదా. సో మీ ఎక్స్పీరియన్స్లో ఆ లోపు ఉన్న పిల్లలు ఎవరైనా దాన్ని త్వరగా తీసుకోవడం చూసారా? ఉన్నారు. అలా చిన్న పిల్లలు కూడా బాగా తొందరగా అర్థం చేసుకొని, అంటే మేబీ వాళ్ళకి పాట వెనకాల ఉన్న అర్థం కాకపోవచ్చు, కానీ ఇది చెప్పినట్టు చేయడం కూడా చాలా తక్కువ మంది చేస్తారు. బట్ ఉన్నారు అట్లాంటి వాళ్ళు. కానీ ఆ అర్థం తెలియాలి అంటే కనుక ఏజ్ ఉండాలి. ఓకే. అలాగే ఇప్పుడు మీరు ఒక సాంగ్కి డ్యాన్స్ పర్ఫామ్ చేయడానికి, ఒక సాంగ్ని కంపోజ్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎంత టైం తీసుకుంటుంది? కంపోజ్ చేయడం అనేది దట్ ఈస్ అ బిగ్గర్ ఆస్పెక్ట్. కొన్ని ఎలా అంటే ఒక పల్లవి కొన్ని రోజుల్లోనే అయిపోతుంది, 2-3 daysలో అయిపోతుంది. మేబీ అక్కడ స్టక్ అయిపోతాము. తర్వాత ఎలా చేయాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఫస్ట్ దానికి అర్థం తెలిసి ఉండాలి. అండ్ రాసే కవి ఎలా రాశాడు, ఎలా ఊహించి రాశాడని తెలుసుకొని దాన్ని డాన్స్ కంపోజ్ చేయడం కూడా ఒక ఆస్పెక్ట్. సో ఏదైనా కొత్త కొరియోగ్రఫీ చేయాలంటే ఒక పాటకి ఒక 10 minutes పాట కొత్త కంపోజిషన్ చేయాలంటే ఒక 2 months అయితే పడుతుంది ఈజీగా. ఓకే. మెయిన్గా ఇప్పుడు కూచిపూడి, భరతనాట్యం ఇవన్నీ ఈ పాటలన్నీ అర్థం కావాలంటే పిల్లలకి తెలుగు బాగా వచ్చి ఉండాలి కదా. తెలుగు. కానీ ఇప్పుడు మనం చూస్తే చాలామంది ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటున్నారు కదా, మరి ఎలా అర్థం అవుతుంది వీళ్ళకి? పాయింట్ వేర్ వి సఫర్ యాక్చువల్లీ టీచర్స్ వాళ్ళు. ఎందుకంటే తెలుగు వాళ్ళకి సబ్జెక్ట్గా ఉన్నా కూడా అంత పెద్ద పెద్ద వర్డ్స్ అర్థం కావడం అంతగా అప్పుడే ఉండదు ఏజ్లో. సో ప్రతి పదానికి అర్థం నేర్పిస్తూనే డాన్స్ నేర్పించాల్సి వస్తుంది డెఫినెట్గా. అంటే నేను ఎలా నేర్చుకున్నా అంటే నాకేం అర్థం అవి నేర్పించేవాళ్ళు కాదు. అండ్ మాకు తెలుగు ఒక సబ్జెక్ట్గా ఉండేది. ఇంట్లో తెలుగు బాగా అలవాటు కాబట్టి ఇంట్లో వాళ్ళు తెలుగుకి అర్థం చెప్పేసి మేము అలా క్యారీ ఫార్వర్డ్ చేసాం. అప్పట్లో తెలుగు ఉండేది ఒక సబ్జెక్ట్గా బాగా నేర్చుకునే వాళ్ళు, తెలుగు పైన ఎఫర్ట్స్ కూడా పెట్టేవాళ్ళు. ఇప్పుడు చాలా
ఇంగ్లీష్కే ప్రాధాన్యత పెరిగింది. తెలుగు ఉంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, లేకపోతే లేదు కూడా. అవును. సో అట్లాంటప్పుడు డెఫినెట్గా ఇదైతే తెలుగులోనే ఉంటుంది డాన్స్ కాబట్టి ప్రతి పదానికి అర్థం నేర్పిస్తూ క్లాస్ చెప్పాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు పాడినప్పుడు నేను విన్నాను, అది తెలుగులోనే ఉందా సంస్కృతంలో ఉందా అనిపించింది నాకే. సో ఆ లైన్ అది నేను అలాగే నేర్పించాలంటే ఫస్ట్ ఆ లైన్కి అర్థం చెప్పి దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇచ్చి అప్పుడు వాళ్ళు ఆ ఎక్స్ప్రెషన్స్ ని క్యారీ చేయగలుగుతారు. అట్లీస్ట్ వాళ్ళకి అర్థం కావాలి కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు పెడుతున్నారు ముద్ర అనేది తెలియాలి కాబట్టి దాని వెనకాల ఉన్న అర్థం చెప్పే చేయాల్సి వస్తుంది. ఓకే నివేదిత గారు, అలాగే ఈ కూచిపూడి అనేది పిల్లలకి ఇంకా ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? కూచిపూడి ఫర్ దట్ మ్యాటర్ ఏ క్లాసికల్ డాన్స్ అయినా కూడా ఏదైనా ఆర్ట్ ఫామ్ అంటే రెగ్యులర్ అకాడమిక్స్ నుంచి బయటికి వచ్చి వాళ్ళు ఒక ఆర్ట్ ఫామ్ నేర్చుకుంటే, అది సంగీతం కానివ్వండి, డాన్స్ కానివ్వండి, ఇన్ స్పెసిఫిక్గా కూచిపూడి కానివ్వండి, వాళ్ళు నేర్చుకుంటే ఫస్ట్ మెయిన్గా వాళ్ళకి ఫోకస్ ఎక్కువ డెవలప్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అంటే వాళ్ళు ఒక డాన్స్ చేయాలంటే వాళ్ళు వెనకాల నుంచి వాళ్ళు దానికి సంబంధించిన మ్యూజిక్ వింటూ చేయాలి, ఎక్కడో ఆలోచిస్తే అయితే డాన్స్ చేయలేరు డెఫినెట్గా. సో ఫోకస్కి, మెంటల్ స్టెబిలిటీకి, అండ్ ఇప్పుడు బాగా స్ట్రెస్ ఉన్న ఎడ్యుకేషనల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు కదా అందరూ. కాలేజెస్, స్కూల్స్లో 6:30 మార్నింగ్ 7కి వెళ్తారు, ఈవినింగ్ 7 వరకు వస్తారు. సో చాలామంది పిల్లలు ఇక్కడ ఏంటంటే ఇంటర్ పిల్లలు కూడా 7 to 7 కాలేజ్కి వెళ్ళి 7:30కి క్లాస్కి వచ్చేస్తారు. ఎందుకంటే దే నీడ్ ఇట్, దే వాంట్ ఇట్. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇక్కడ 1 hour క్లాస్ చేసి స్వెట్ అవుట్ అవుతే ఆ మైండ్కి ఉన్న హ్యాపీనెస్ ఇస్ సంథింగ్ దే నీడ్ ఇట్, దే యాక్టివిటీ కూడా స్ట్రెస్ రిలీఫ్కి చాలా ఉపయోగపడుతుంది ఒకటి. ఇంకొకటి మన కల్చర్, మన పురాణాస్, వేదాస్ అవన్నీ తెలుసుకోవడానికి కూడా క్లాసికల్ డాన్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే క్లాసికల్ డాన్స్లో మోస్ట్లీ వి డెపిక్ట్ ఆల్ ది హిస్టరీ రిలేటెడ్ కాబట్టి మన పురాణాలు, వేదాలు ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి, సంస్కృతం అర్థం తెలుసుకోవడానికి కూడా డాన్స్ ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా మంచి విషయాలను మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన వనితా టీవీ వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు. చూసారు కదా, ఇది ఇవాల్టి నింగి నేల నాది ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.